ఉస్మానియా యూనివర్సిటీ వద్ద ఏఎస్ఎఫ్ నాయకులు ఆందోళన చేపట్టారు. అక్రమంగా సీనియర్ ప్రొఫెసర్ అయిన వాళ్లను వెంటనే తొలగించి అర్హత కలిగిన వాళ్లకు సీనియర్ ప్రొఫెసర్లుగా నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ యూజీసీ నిబంధనల ప్రకారం ఒక ప్రొఫెసర్ సీనియర్ ప్రొఫెసర్ కావాలి అంటే ఆ ప్రొఫెసర్ 10 రీసెర్చ్ ఆర్టికల్స్ను సమర్పించాలి. కానీ ఓయూలో ఇటువంటి నిబంధనలు పాటించడం లేదు అన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి వారిపైన చర్యలు తీసుకోవాలని కోరారు. 3 సార్లు సీనియర్ ప్రొఫెసర్ల పదోన్నతులు జరగడం జరిగింది. అందులో దాదాపు ఇప్పటి వరకు 53 మంది సీనియర్ ప్రొఫెసర్లకు అప్లై చేసుకోవడం జరిగింది. అందులో ఇప్పటివరకు 51 మందికి సీనియర్ ప్రొఫెసర్ల పదోన్నతుల్లో సీనియర్ ప్రొఫెసర్లకి అవకాశం కల్పించడం జరిగింది. యూజీసీ నిబంధనల ప్రకారం ఒక ప్రొఫెసరు సీనియర్ ప్రొఫెసర్గా కావాలంటే అతను ప్రొఫెసర్ అయిన తర్వాత ఆ ప్రొఫెసర్ 10 రీసెర్చ్ ఆర్టికల్స్ని పబ్లిష్ చేయాలి. అవి కూడా యూజీసీ కేర్ లిస్టు, స్కోపస్, వెబ్ ఆఫ్ సైన్స్ లాంటి మ్యాగజైన్స్లలో పబ్లిష్ చేయాలి. అదేవిధంగా ఆ ప్రొఫెసరు కింద ఒక 2 పిహెచ్డి అవార్డు అయినటువంటి విద్యార్థులు ఉండాలి. అటువంటి వాళ్ళకే ఏ యూనివర్సిటీ అయినా కానీ సీనియర్ ప్రొఫెసర్ అనే పదోన్నతిని కల్పిస్తుంది. కానీ ఉస్మానియా యూనివర్సిటీలో దానికి భిన్నంగా కొంతమంది ప్రొఫెసర్లు జియోగ్రఫీ డిపార్ట్మెంట్ చెందినటువంటి బాలకిషన్ అనే ప్రొఫెసరు తనది కానీ రీసెర్చ్ ఆర్టికల్ను తనదిగా చెప్తూ ఈ యొక్క సీనియర్ ప్రొఫెసర్స్కి అప్లై చేసుకుంటే దాన్ని సరిగా పరిశీలించకుండా అతనికి సీనియర్ ప్రొఫెసర్ పదోన్నతిని కల్పించడం జరిగింది. అదేవిధంగా మన వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ పైన కూడా ఈరోజు ఆరోపణలు వస్తున్నాయి. అతను సమర్పించినటువంటి రీసెర్చ్ ఆర్టికల్స్లో కూడా అతనికి కావని చెప్పేసి అతను పబ్లిష్ చేసినటువంటి రీసెర్చ్ ఆర్టికల్స్ స్కోపస్, అదేవిధంగా కేర్ లిస్టు లేకపోతే వెబ్ ఆఫ్ సైన్స్లో లేవని చెప్పేసి ఈరోజు మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి మేము ఉస్మానియా యూనివర్సిటీ ఏఎస్ఎఫ్ కౌన్సిల్గా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కమిటీ వేశారు. ఆ కమిటీ ద్వారా సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి. ఈ యొక్క సీనియర్ ప్రొఫెసర్ల పదోన్నతులు జరిగినటువంటి అవకతవకలు, అక్రమాలపై విచారణ జరిపించి ఎవరైతే ఈ తప్పులను చేసిరో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా ఆ సీనియర్ ప్రొఫెసర్ల యొక్క ఏదైతే